ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చేరి కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్. అందరికీ హ్యాపీ క్రిస్మస్. హల్లెలూయా. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరినీ ప్రేమించి సజీవ లెక్కలో ఉంచి ఈ 2025వ సంవత్సరం క్రిస్మస్ వేడుక జరుపుకోవటానికి దేవుడు ఎంతగానో మరి కృప చూపారు. ఇప్పటి వరకు మనం అన్ని కూడికలు జరిగిస్తూ వచ్చాం, కానీ ఇప్పుడేమో వేడుక జరుపుకోవటానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చారు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన పుట్టిన దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రపంచమంతా కూడా క్రిస్మస్ వేడుకను అందరూ జరుపుకుంటున్నారు. మనం కూడా ఈరోజు ఈ క్రిస్మస్ పర్వదినమున ప్రభు సన్నిధిలో చేరి మనం కూడా ప్రభుని ఆరాధించే ఈ గొప్ప భాగ్యం దేవుడు మనకు దయచేశారు. మరి ముఖ్యంగా మరి ఈరోజు ప్రత్యేకంగా దూర ప్రాంతాల్లో, విదేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో, ఇతర జిల్లాల్లో, దూర ప్రాంతాల్లో ఉద్యోగాల నిమిత్తం, వ్యాపారాల నిమిత్తం, చదువుల నిమిత్తం ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా ఈరోజు వారికి సెలవు ఉంటుంది కనుక ఈ పండుగ సందర్భంగా అందరూ వస్తారు అనే ఉద్దేశంతో వారిని మరి సంఘముగా ప్రతి దినం కూడుకుంటున్న మనం అందరం కూడా ఆహ్వానించి వారిని చేర్చుకొని వారికి చక్కని ఆతిథ్యం ఇచ్చి వారిని సంతోషంగా వారిని దీవించి పంపించాలి అనే ఉద్దేశంతో మరి మనం ప్రత్యేకమైన ఏర్పాట్లు ఈ యొక్క దినాన మనం చేస్తూ ఉన్నాం. కనుక మరి ఈ క్రిస్మస్ దినమున దూర ప్రాంతాల నుంచి, విదేశాల నుండి, ఇతర రాష్ట్రాల నుండి, దూర ప్రాంతాల నుండి, ఆయా స్థలాల నుండి వచ్చినటువంటి ప్రియులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. మంచిది. అలాగే చేరి కూడి వచ్చిన మరి సంఘ పెద్దలకు, అలాగే సంఘానికి, స్త్రీల సమాజానికి, యవనస్తులకు, అలాగే సండే స్కూల్ స్టూడెంట్స్కి అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్. అలాగే మీరు మీ ప్రక్కన్న వారికి చెప్పండి, ఒకసారి విషయం చెప్పండి, హ్యాపీ క్రిస్మస్ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కొంతమంది క్రిస్మస్ రోజు కూడా సీరియస్గా చెప్తున్నారు, సంతోషంగా చెప్పాలి. హల్లెలూయా. మంచిది. మరి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఇంతవరకు మరి పెద్దలు యోబునాయన గారు ఈ కార్యక్రమం అంతటిని చక్కగా మరి నడిపించడానికి దేవుడు తన దాసుని వాడుకున్న విధానం బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మరి వారికి కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. మంచిది. పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 2వ అధ్యాయం, మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం నుండి చదువుదాం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? చాలు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? ఆ మాట అండర్లైన్ చేయండి. ఈరోజు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని మనం జ్ఞాపకం చేసుకొని ఆయన పుట్టినరోజు మనము జరుపుకుంటూ ఆయన ఆరాధిస్తున్నాం. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువు ఆయన దేవుడు, ఆయన దేవుడై ఉన్నాడు. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. యేసుక్రీస్తు ప్రభువు దేవుడై ఉన్నాడు. అయితే సమస్తము ఆయన మూలముగానే కలిగి ఉంది.
కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు. యేసుక్రీస్తు ప్రభువు దేవుడై ఉండి కూడా ఆయన మనుష్య కుమారునిగా శరీరధారిగా యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకములో జన్మించాడు. మహిమను విడిచి, పరలోకాన్ని విడిచి, సింహాసనం విడిచిపెట్టి ఒక మనుష్యునిగా ఆయన పరలోకము నుండి ఈ భూలోకానికి వచ్చాడు. ఈ భూలోకానికి కూడా ఆయన తనంతటకు తానేమి రాలేదు. ఆయన ఇక్కడికి రావటానికి కారణం ఏంటంటే తండ్రి చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు అంటాడు, యోహాను సువార్త 7వ అధ్యాయం 28, 29 వచనాలు కనుక చదివితే అందులో మనకు అర్థమైంది ఏంటంటే, నా అంతట నేను రాలేదు, నన్ను పంపినవాడు సత్యవంతుడు, ఆయనను మీరు ఎరుగరు అని అంటాడు. నా అంతట నేను రాలేదు. యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు కానీ తనంతటకు తాను రాలేదు. మరి ఎలా వచ్చాడు అని అంటే, తనను పంపించిన వాడున్నాడు. యేసుక్రీస్తుని పంపించింది తండ్రి అయినటువంటి దేవుడు. తండ్రి పంపితేనే ఆయన ఈ లోకానికి వచ్చాడు, తన అంతటకు తాను రాలేదు. కనుక తనను పంపిస్తేనే వచ్చాడు కానీ తనంతటకు తాను రాలేదు. తండ్రి పంపితేనే వచ్చాడు. నీ అంతటక నీవు ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదు. తండ్రి పంపితే వెళ్ళాలి, తల్లిదండ్రులు పంపిస్తే వెళ్ళాలి. ఈనాడు పిల్లలు, ముఖ్యంగా యవనస్తులు, తల్లిదండ్రులు పంపాల్సిన అవసరం లేదు. ఏ బండి కనపడితే ఆ బండి ఎక్కి వెళ్ళిపోవటమో, లేకపోతే ఆ బండి తాళం ఒకసారి ఇటు ఒకసారి ఇప్పుడు ఎడదాకా వెళ్ళి వస్తారు, మెల్లకుండా తాళం తీసుకొని బండి వేసుకొని వెళ్ళిపోవటమో. ఏమండి, ఇక ఏది ఎక్కాలంటే అది ఎక్కి వెళ్ళిపోవటం. ఇంకా తల్లిదండ్రులు చెప్పే పని ఏమి లేదు. ఇంకా యేసుక్రీస్తు దేవుడై ఉండి కూడా తండ్రి చెబితేనే వచ్చాడు ఇక్కడికి. మీ అంతటికి మీరు ఎక్కడికి వెళ్ళొద్దు. తల్లిదండ్రులు పంపించకుండా తమంతటకు తాము వెళ్ళి దీన చెడిపోయింది, దీన చెరపబడింది, జీవితం నాశనం చేసుకుంది. తల్లిదండ్రులు పంపకుండా వెళ్ళి షిమ్యోను, లేవీలు నరహంతకులైపోయారు. ఇలాగూ బైబిల్లో ఎంతోమంది తల్లిదండ్రులు పంపకుండానే వెళ్ళి జీవితాలు ఎంతోమంది నాశనం చేసుకున్నారు. కానీ యేసుక్రీస్తు అలా కాదు. ఆయన దేవుడై ఉండి కూడా, అదేంటా, నువ్వు కొంచెం చదివితే చాలు, నీకు కొంచెం తెలివి ఉంటే చాలు, నాకు అంతా తెలుసులే అని అంటావు, తుర్రున వెళ్ళిపోతావు. ఇంక అంతే, లెక్క ఉండదు, జా ఉండదు. ఇంక ఆయన దేవుడై ఉండి కూడా తండ్రి చెప్తేనే వచ్చాడు ఈ లోకానికి. అర్థమైందా? ఇంకొక విషయం చెప్పనా, 6వ అధ్యాయం 39వ వచనంలో రాయబడుతుంది, నా ఇష్టమును నెరవేర్చుకుంటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చడానికే వచ్చానంటాడు. అర్థమైందా? పంపించింది ఎవరైంది? ఇది చూడండి, ఇంకా అక్కడ ఏం చదువుతారులే, ఇది చూడండి. పంపించింది ఎవరు? తండ్రి పంపించాడు. తండ్రి పంపిస్తేనే వచ్చాడు. సరే, వచ్చాడుగా, వచ్చిన వాడు ఏది పడితే అది చేశాడా? తన ఇష్టం వచ్చినట్టు చేసేసాడా? ఎవరు చెప్తే చేశాడు? అది తండ్రి ఏది చెప్పాడో అదే చేశాడు. నేను నా ఇష్టం నెరవేర్చుకోవటకు నేను ఏమీ చేయలేదు, నా తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నానని చెప్తాడు. తల్లిదండ్రులు చెబితేనే వెళ్ళాలి, పంపితేనే వెళ్ళాలి, తల్లిదండ్రులు చెప్పిందే చెయ్యాలి. లోకాన్ని చూసి నువ్వేం నేర్చుకోలేవు, యేసయ్యను చూసన్నా నేర్చుకో. కానీ ఈనాడు చెప్పకుండా, తల్లిదండ్రులు పంపకుండానే వెళ్ళిపోయి తల్లిదండ్రులను దుఃఖ పెడుతున్నారు. తల్లిదండ్రులు చెప్పకుండానే ఇష్టం వచ్చినట్టు చేసి తల్లిదండ్రులు దుఃఖ పెడుతున్నారు.
కానీ ఆ తల్లిదండ్రులు ఏం అనలేకపోతున్నారు పిల్లల్ని. ఏమంటే ఏమయ్యిద్దో, ఏమంటే ఏం చేసుకుంటారో. తల్లిదండ్రులే పిల్లలకి ఇప్పుడు ఏమవ్వాల్సి వస్తుంది? భయపడాల్సి వస్తుంది. కన్నీళ్ళు లోపల కుక్కుకొని గుండెలు బరువెక్కిపోయి దుఃఖపడుతున్న తల్లిదండ్రులు ఎందరో ఉన్నారు. ఎంతో వేదన. అయ్యో నాకు చెప్పకుండా చేశారే, నాకు చెప్పకుండా వెళ్ళిపోయారే అనేటువంటి వేదన తల్లిదండ్రులను పట్టి పీడిస్తుంది. మనం ప్రభు కంటే గొప్పవాళ్ళం కాదుగా, ప్రభు కంటే ఉన్నతమైన వాళ్ళం కాదుగా. కానీ యేసుక్రీస్తు ప్రభువు దేవుడై ఉండి కూడా తండ్రి పంపితేనే వచ్చాడు. ఆయన దేవుడై ఉండి కూడా తండ్రి చెప్పిందే చేశాడు. తన ఇష్టం మాత్రం చేయలే, తన ఉద్దేశాన్ని నెరవేర్చలే, తండ్రికి లోపడ్డాడు. అలాగూ యేసుక్రీస్తు ప్రభువు ఒక మనుష్య కుమారునిగా, అయ్యా నువ్వు లోకంలోకి వెళ్ళాలి, ఒక మనుషుడిగా వెళ్ళాలి, వెళతావా అంటే నీ ఇష్టమయ్యా, వెళ్ళమంటే వెళతానన్నాడు. ఏమండి, మనుషులే దేవుళ్ళు అవ్వాలనుకుంటున్న దినాలు ఈ దినాలు. వచ్చి ఉంటే చాలు. ఏమండి, మనుషులు దేవుళ్ళలాగా మారిపోతున్నారు, బాబాలాగా మారిపోతున్నారు. ఏమండి, అందరూ వాళ్ళకే వచ్చి నమస్కారాలు చేయాలి, సాగిలు పడాలని కోరుకుంటున్నారు. కానీ దేవుడు మనుషుడయ్యాడు. దేవుడు మనుషుడయ్యాడు. తండ్రి మాటకు లోపడ్డాడు. నువ్వు మనుషుడిగా వెళ్ళాలయ్యా, సరే వెళ్తాం కాదు, నా కొరకు శ్రమ పడాలయ్యా, పడతానయ్యా. శ్రమ పడటం కాదు, ప్రాణం కూడా పెట్టాలయ్యా అని అంటే ఒప్పుకున్నాడండి ప్రాణం పెట్టడానికి. తండ్రి ఏది చెప్తే చేయటానికి ఇష్టపడ్డాడు. పెడతానయ్యా, ప్రాణం పెడతాను అని ఒప్పుకొని ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో జన్మించాడు. ఈ లోకంలో జన్మించినటువంటి ఆ దినమే అది క్రిస్మస్ పర్వదినముగా ప్రపంచం అంతా కూడా జరుపుకుంటుంది. అయితే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో జన్మించాడు. కానీ 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఆయన జీవించాడు. ఆయన పుట్టినటువంటి 8 రోజుల్లో ఆయన దర్శించటం, ఆయన గణపరచటం, ఆయన గురించి సంతోషించటం అంతా జరిగిపోయింది. దేవదూతలు కానీ, జ్ఞానులు కానీ, గొర్రెల కాపరులు కానీ, సుమియోను కానీ, అన్నా కానీ వీళ్ళందరూ కూడా 8 రోజుల్లో ఆయన ఏం చేశారు? గణపరిచారు, సంతోషించారు. ఏమండి, ఇక ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించాడు. కానీ ఆయన బర్త్డే జరుపుకున్నట్టు ఎక్కడ లేదు. ఆయన బర్త్డే జరుపుకున్నట్టు ఎక్కడ లేదు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క బర్త్డే జరుగుతుంది. క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మదినం, ఇది బర్త్డే. ఇది ఎలా వచ్చింది అనే విషయాన్ని ఒక్కసారి మన చరిత్ర జ్ఞాపకం చేసుకుంటే, క్రీస్తు శకం 4వ శతాబ్దంలో, అంటే యేసుక్రీస్తు ప్రభు పుట్టింది 1వ శతాబ్దం. ఆయన పుట్టిన దగ్గర నుంచి శకం ఆరంభమైంది. ఆయన మొదటి శతాబ్దంలో పుట్టాడు. కానీ 4వ శతాబ్దంలో రోమ్ అనే పట్టణంలో, ఏ పట్టణం అందరు చెప్పాలి, రోమ్ అనేటువంటి పట్టణంలో రోమన్ క్యాథలిక్ సంఘం, అప్పట్లో ఉన్నటువంటి ఆ సంఘము యేసుక్రీస్తు యొక్క పుట్టుకను ప్రారంభించారు. ఇది క్రీస్తు శకం 336వ సంవత్సరంలో క్రిస్మస్ అనే వేడుక రోమ్ పట్టణంలో, వాటికన్ సిటీలో అది ఆరంభమైంది. అక్కడ ఆరంభమైనటువంటి ఆ క్రిస్మస్ ఈరోజు ప్రపంచం అంతా కూడా వ్యాపించి, ఇప్పుడు ప్రతి ఇంటిలో, ప్రతి ఊర్లో క్రిస్మస్ జరుగుతుంది. క్రిస్మస్ అలా జరుగుతుంది. ఇప్పుడు మనము కూడా చెప్పండి క్రిస్మస్ జరుపుకునే పరిస్థితులు మనకు కూడా వచ్చేసాయి. ఒకవేళ మనం జరపకపోతే క్రిస్మస్ జరిగే చోటికి మీరన్నా వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు నేను జరపపోయినా మీరు ఎక్కడికైనా వెళ్ళిపోతారు. యేసు రక్తమే స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నా గొర్రెలన్నీ ఇంకా వేరే చోటుకి వెళ్తే నాకు ఎంత బాధ ఉంటుంది. అందుకని ఈ బాధ అంత ఎందుకులేని యేసు రక్తమే ఈరోజు క్రిస్మస్
ఏర్పాటు చేసి ఆరాధిస్తున్నాం. స్తోత్రం చెప్పండి గట్టిగా, 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇలాగ క్రిస్మస్ వేడుక ఆరంభమైంది కనుక ఈ వేడుక సందర్భంగా ఈ 2025వ సంవత్సరంలో మనము కూడా ప్రభు సన్నిధిలో చేరి ప్రభుని స్తుతించడానికి, ప్రభుని ఘనపరచడానికి మనకు కూడా దేవుడు అవకాశం ఇచ్చారు. ఇది శుభోదయం. స్తోత్రం. హల్లెలూయా. ఇది శుభోదయం అని, ఇది మంచి దినమని, ఇది దేవుడు ఏర్పాటు చేసిన దినమని, యేసుక్రీస్తు ప్రభువు మానవుడిగా పుట్టిన దినం అని చెప్పి మనము ఆరాధిస్తాం. హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు ప్రభువు జన్మించినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు వారు బయలుదేరి యెరూషలేముకు వచ్చారు. ఎక్కడికి వచ్చారు? యెరూషలేముకు వచ్చారు. యెరూషలేముకు వచ్చి హేరోదు రాజును అడిగారు, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని. ఈ మాట వినగానే హేరోదు రాజుకి తనతో ఉన్న ప్రజలకి కంటి చూపే నోటి మాటలే కలవరం పట్టుకుంది. యూదులకు రాజు నేను కదా, ఇంకా రాజు పుట్టడం ఏంటి? సరే పుట్టాడు, పుడితే నా ఇంట్లోనే పుట్టాలి కదా. నా దగ్గరకు వచ్చి యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని అడుగుతున్నాడేంటి అని చెప్పేసి కలవరపడ్డాడు. వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పారు, లేదు ఆయన పుట్టాడు, తూర్పున మేము ఆయన నక్షత్రమును చూసామంట. ఇది కూడా అండర్లైన్ చేయండి. ఆయన నక్షత్రం చూసి వచ్చాం అన్నారు. వెంటనే ఆ హేరోదు తన యొద్దన్న ప్రధాన యాజకులను, ప్రజల శాస్త్రులను పిలిచి వాళ్ళని అడిగారు, క్రీస్తు ఎక్కడ పుడతాడని. క్రీస్తు ఎక్కడ పుట్టాడు అని వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పారు, క్రీస్తు బెత్లెహేములో పుడతాడని చెప్పారు. స్తోత్రం చెప్పాడు. ఎవరు చెప్పింది? ఎవరు ఈ మాట? ప్రధాన యాజకులు, శాస్త్రులు చెప్పారు, యేసుక్రీస్తు ఎక్కడ పుడతాడు? బెత్లెహేములో పుడతాడు. వచ్చిన వారు జ్ఞానులే, కానీ ఆ జ్ఞానులకి యేసు ఎక్కడ పుడతాడో వాళ్ళకి తెలియదు. సరే ఈయన రాజే, ఏమండి, హేరోదు రాజే, కానీ ఈ రాజుకి అసలు పుట్టినవాడి సంగతి తెలియదు. దేవుని స్తోత్రం. పుట్టినవాడి సంగతి తెలియదు. ఇప్పుడు ఎవరికి తెలుసు? ప్రధాన యాజకులకు తెలుసు, శాస్త్రులకు తెలుసు. ఎందుకు? వాళ్ళ ధర్మశాస్త్రం ఎరిగి ఉన్నారు, వారికి లేఖనాలు తెలుసు కనుక వారు వెంటనే చెప్పారు, బెత్లెహేములో పుట్టాడు అని. దేవుని స్తోత్రం. అప్పుడు హేరోదు చెప్పాడు, అయ్యా ఆయన బెత్లెహేములో పుట్టాడంట, వెళ్ళి మీరు చూసి రండి, పూజించి రండి, నాకు వచ్చి చెప్పండి, నేను కూడా వెళ్ళి పూజిస్తాను అని చెప్పేశాను. ఇప్పుడు నా అంశం ఏంటంటే, జ్ఞానులు ఇక్కడ అజ్ఞానంగా ప్రవర్తించారు. పేరుకి జ్ఞానులే, కానీ వారు అజ్ఞానపు పని చేశారు. యేసుక్రీస్తు పుట్టింది బెత్లెహేములో. బెత్లెహేముకు వెళ్ళవలసిన వారు ఎక్కడికి వచ్చారు చెప్పండి? యెరూషలేముకు వచ్చారు, హేరోదు యొద్దకు వచ్చారు. ఇప్పుడు ఈ హేరోదు యొద్దకు ఈ జ్ఞానులు రావటం వలన ఎంత నష్టం కలిగిందో చెప్పనా? 2 సంవత్సరాల లోపు పిల్లలందరూ చచ్చిపోవడం కారణం ఈ జ్ఞానులే. మనం హేరోదు అనుకొని హేరోదుని తిడతాం కదా, హేరోదు కాదు అసలు ఈ జ్ఞానులు. ఈ జ్ఞానులు వచ్చి ఉండకపోతే హేరోదు ఈ పని చేసేవాడు కాదు. ఇప్పుడు జ్ఞానులు అజ్ఞానులు అయిపోయారు. అయితే ఇలా జరుగుతుందని ముందుగానే దేవుడు ఎరిగి ఉన్నాడు గనుక జ్ఞానులు అజ్ఞానులు అయిపోతారన్న సంగతి, వారు బెత్లెహేముకి వెళ్లకుండా యెరూషలేముకి వెళతారన్న సంగతి ముందు దేవునికి తెలుసు గనుక అందుకే ముందే ప్రవచనాలు పలికించాడు, ప్రవచనాలు చెప్పించాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రామాలో అంగలార్పు వినబడుతుంది అనే ప్రవచనం అందుకొరకే చెప్పించాడు. దేవుని స్తోత్రం. కనుక ఇప్పుడు ఈ జ్ఞానులు అజ్ఞానులు అవ్వటం వలన 2 సంవత్సరాల లోపు పిల్లలు హతమైపోవటానికి, చనిపోవటానికి, రక్తపాతం జరగటానికి, గర్భిణీ స్త్రీల గర్భాలు చించివేయటానికి, ప్రతి కుటుంబము దుఃఖముతో నిండిపోవటానికి కారణం జ్ఞానులే. యేసుక్రీస్తు పుట్టాడని ప్రపంచమంతా సంతోషించాలి, ఆనందించాలి. కానీ యేసయ్య పుట్టినప్పుడు ప్రతి కుటుంబంలో ఏంటంటే దుఃఖం, అంత కన్నీరు, అంత ఏడుపే, అంగలార్పు వినబడుతుంది. దానికి కారణం ఎవరు? జ్ఞానులే కారణం.
అసలు వాళ్ళు యెరూషలేముకు రావటానికి కారణం ఏంటి అసలు? వాళ్ళు బయలుదేరి రావటానికి కారణం ఏంటండి? తూర్పున ఆయన నక్షత్రాన్ని చూశారు. తూర్పున ఆయన నక్షత్రాన్ని చూశారు. సరే, వీళ్ళ సంగతి అలా ఉంచండి, తర్వాత వాళ్ళ దగ్గరికి వస్తాం. ఇప్పుడు బెత్లెహేములో పుడతాడు అన్న సంగతి చెప్పింది ఎవరు? ప్రధాన యాజకులు, శాస్త్రులు కదా. వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు యేసయ్య దగ్గరికి వచ్చారా? చెప్పింది వాళ్ళేగా. బెత్లెహేములో పుడతాడు యేసయ్య అని చెప్పింది ఎవరు? ప్రధాన యాజకులు, శాస్త్రులే కదా. శాస్త్రులు యేసయ్య దగ్గరికి వచ్చారా? జ్ఞానులు వచ్చారని ఉంది కానీ, గొర్రెల కాపర్లు వచ్చారని ఉంది కానీ, దూతలు వచ్చారని ఉంది కానీ, సుమియోను వద్దకు వెళ్ళారని ఉంది కానీ, అన్నా కూడా చూసిందని ఉంది కానీ, శాస్త్రులు, ప్రధాన యాజకులు, శాస్త్రులు యేసయ్య దగ్గరికి వచ్చారని ఉందా? ఎందుకని? అప్పటి నుంచే యేసయ్యకు విరోధులు వాళ్ళు. యేసు రక్తమే మాకు, బరబ్బానే కావాలి, మాకు బరబ్బానే కావాలి, యేసయ్య వద్దు అనే స్వభావం అప్పటి నుంచే వాళ్ళలో ఉంది. మాకు రాజు హేరోదే, యేసు రాజు కాదు అని అప్పటి నుంచే వాళ్ళ వ్యతిరేకత ఉంది. అందుకే వాళ్ళు యేసయ్య దగ్గరికి రాలేదు. అందుకే యేసయ్య పరిచర్యలో అడ్డుపడుతూ వచ్చారు, వ్యతిరేకిస్తూ వచ్చారు. చివరికి మాకు బరబ్బానే కావాలని కోరుకున్నారు. చివరికి యేసయ్యను సిలువకు అప్పగించి చనిపోయేదాకా యేసయ్యకు వ్యతిరేకంగానే ఉన్నారు ఆ ప్రధాన యాజకులు, శాస్త్రులు. వీళ్ళ సంగతి అది. ఇప్పుడు జ్ఞానులు తూర్పున నక్షత్రం చూశారు. తూర్పు నక్షత్రం చూసి బయలుదేరి వచ్చిన వాళ్ళు ఆ నక్షత్రాన్ని వెంబడిస్తే బాగుండేదిగా. కానీ రాజు యొద్దకు వచ్చారు. సరే, రాజు చెప్పాడు బెత్లెహేముకి వెళ్ళండి అని. వాళ్ళు ఆ ఇంటిలో నుండి బయటకు వచ్చినప్పుడు ఇంకా వాళ్ళకి తూర్పున కనబడి నక్షత్రం హేరోదు ఇంటి ముందు కనపడుతుంది. ఇప్పుడు స్తోత్రం. అంటే ఆ నక్షత్రం వారిని వెంబడిస్తూనే వచ్చింది. ఆ నక్షత్రం వారిని వెంబడిస్తూనే వచ్చింది. ఆ నక్షత్రం అక్కడి నుండి వారిని బెత్లెహేముకి నడిపించింది. ఇప్పుడు వీరిని నడిపించినటువంటి నక్షత్రాన్ని గూర్చి, వీరు చేసిన అజ్ఞాన పని గూర్చి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎంత జ్ఞానులమైనా నేను జ్ఞానిని కదా అని అనుకోవద్దు. జ్ఞానులను సహితం వెర్రివారినిగా చేస్తాడు దేవుడు. నేను జ్ఞానిని కదా అని అనుకోవద్దు. 3వ సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం నుండి 9వ వచనం వరకు ఉన్న భాగాన్ని కనుక చదివితే అక్కడ అంటే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు, నేను జ్ఞానిని కదా నువ్వు అనుకోవద్దు అని అంటాడు. కనుక మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. నేను జ్ఞానిని కదా అని అనుకోవద్దు. మేము జ్ఞానులం, ఆ నక్షత్రం చూసాం, ఆ యూదులకు రాజుగా పుట్టాడు అని చెప్పి వచ్చిన వారు బెత్లెహేముకి వెళ్లకుండా, చెప్పండి, యెరూషలేముకి వచ్చారు అని అంటే వారు ఎంత అజ్ఞానులు అయిపోయారు చూడండి. కనుక నేను జ్ఞాని కదా అనుకోవద్దు, ఆయన అధికారానికి ఒప్పుకోనుంది వాక్యం. ఆ మాటలు ఏమంటుందంటే ఆయన అధికారానికి ఒప్పుకో, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేస్తాడు అని రాయబడి. ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. ఆయన అధికారులకు ఒప్పుకోకుండా వ్యతిరేకంగా, విరోధముగా వారు ప్రవర్తించారు కనుక అందుకొరకే భయంకరమైనటువంటి వధ జరిగిందండి. భయంకరమైన హింస జరిగినట్లుగా చూస్తున్నాం. అయితే ఈ నక్షత్రం చూసారా, తూర్పును వాళ్ళకి కనపడిందా, కానీ వాళ్ళని మాత్రం విడిచిపెట్టలా. ఇప్పుడు హేరోదు ఇంటి నుండి బయటకు వచ్చేసరికి ఆ నక్షత్రం వాళ్ళ కొరకు అక్కడే ఉంది. అక్కడ నుండి ఆ నక్షత్రం ప్రభు నిలిచి ఉన్న చోటికి వారిని నడిపించింది. ఆ నక్షత్రం ప్రభు యొద్దకు వారు నడిపించినప్పుడు వారు ఆ నక్షత్రాన్ని చూచి అత్యానంద భరితులయ్యారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ నక్షత్రాన్ని చూసి ఏమయ్యారు? అత్యానంద భరితులయ్యారు. అయితే ఇప్పుడు దీన్ని ఆధ్యాత్మికంగా మనం పరిశీలన చేస్తే నక్షత్రం అంటే నక్షత్రము కాదు. ఈ నక్షత్రం దేవుని భక్తులకు సూచన, ఈ నక్షత్రం నీతిమంతులకు సూచన, ఈ నక్షత్రం సేవకులకు సూచన, ఈ నక్షత్రం సేవకులకు సూచన. ఎవరు అనేకులను ప్రభు యొద్దకు నడిపిస్తారో వారికి ఈ నక్షత్రం సూచనగా ఉంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు జ్ఞానులను నడిపించిన నక్షత్రం కనుక ఒక వ్యక్తి ప్రభు యొద్దకు రావాలంటే ఎవరో ఒకరు నడిపించాలి. మీ అంతటికి మీరు రాలేరు. మిమ్మల్ని ఎవరైనా ఒకరు ప్రభు యొద్దకు నడిపిస్తేనే మీరు రాగలుగుతారు. ఒకడు అంజూరపు చెట్టు దగ్గర కూర్చున్నాడు.
దిగులు పడుతున్నాడు, ఏడుస్తున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు. ఏంటి మా బ్రతుకులు అయిపోయింది, ఏంటి మా ఊరిలో అయిపోయింది, అంత గాఢాంధకారమే, అంత పాపమే, అంత చీకటే, నెమ్మది లేదు, సమాధానం లేదు, ఎలా బ్రతికేది అని చెప్పి ఎంతో కుంగిపోతూ వేదన పడుతూ ఉన్నాడు. అంజూరపు చెట్టు కింద ఒక్కడు. అతడు కుమిలిపోతున్న సమయంలో ఒక నక్షత్రం అతని యొద్దకు వచ్చింది. ఆ నక్షత్రమే ఫిలిప్పు. ఫిలిప్పు అనే వ్యక్తి ఆ అంజూరపు చెట్టు కింద కూర్చున్న నతనయేలు యొద్దకు వచ్చి నతనయేలుతో చెప్పాడు, ఆయన నేను ప్రభుని కనుగొన్నాను అని చెప్పాడు. ఆయన ఎవరో కాదు, నజరేయుడైన యేసు అని చెప్పాడు. చెప్పగానే నతనయేలు అంటాడు, నజరేతుడు మంచిదేదైనా రాగలదా అన్నాడు. వచ్చి చూడు అన్నాడు. అని చెప్పగానే ఆయన వచ్చాడు. ఆయన వస్తూ ఉండగానే ప్రభు ఆయన చూసి అన్నాడు, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడే, ఇతని యందు ఏ కపటము లేదు అన్నాడు. ఆయన ఆశ్చర్యపోయాడు. అయ్యా, నేను నీకు ఎలా తెలుసు, నేను ఇశ్రాయేలీయుడని చెప్తున్నావు, నేను నీకు ఎలా తెలుసు అంటే ప్రభు చెప్పాడు, అంజూరపు చెట్టు కింద కూర్చున్నప్పుడే నేను నిన్ను ఎరిగి ఉన్నాను అన్నాడు. ఒకసారి చప్పలు కొడితే ఏమైందంట? స్తోత్రం. నేను నిన్ను ఎరిగి ఉన్నాను అనగానే ఆశ్చర్యపోయి, అయ్యా నువ్వు నిజముగా దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువి అన్నాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా అండి. అప్పటి నుంచి అతడు ప్రభుని వెంబడించాడు. నతనయేలు ప్రభు యొద్దకు రావటానికి ఒక నక్షత్రం వెళ్ళింది. ఎవరో? ఫిలిప్పు. అలాగే పేతురు సముద్రంలో చేపలు పడుతూ ఉంటే, సముద్ర పనులు చేసుకుంటూ ఉంటే, అక్కడ వలలు వేస్తూ ఉంటే ఆంద్రేయ ఒక నక్షత్రంగా వెళ్ళి పేతుర్ని చెప్పండి ప్రభు యొద్దకు నడిపించాలి. ఇలాగ భక్తులు ఎందరో అనేకులను నడిపించారు, నక్షత్రాలుగా ఉన్నారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యూదులందరినీ రక్షించటానికి ఎస్తేరు ఒక నక్షత్రంగా ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అలాగే ఒక వ్యక్తి ప్రభు యొద్దకు రావాలి అని అంటే ఒక నక్షత్రం కావాలి, ఒక భక్తుడు కావాలి, లేక ఒక భక్తురాలు కావాలి, ఒక సేవకుడు కావాలి, ఒక సేవకురాలు కావాలి. తమంతటకు తాము ఎవరు రాలే. నువ్వు ఎవరి ద్వారా వచ్చావు ఒక్కసారి చూడు. నిన్ను నడిపించింది ఎవరో చూడు. వాళ్ళని చూచినప్పుడు మీరు అత్యానంద భరితులు అవ్వాలి. స్తోత్రం చెప్పండి. వారిని చూడగానే అత్యానంద భరితులు. వాళ్ళు కనబడితే చాలు సంతోషం ఉండాలి. స్తోత్రం. ఏమండి, నీ కొరకు ఎంత కన్నీరు కారిస్తున్నా వచ్చే తెలుసా? ఆ నక్షత్రం ఇంకా వేచి ఉందంటే ఎన్నో కుటుంబాల కొరకు ఆ నక్షత్రాలు వేచి ఉన్నాయి. సేవకులు ఎదురు చూస్తున్నారు నీ కుటుంబం అంతా రావాలని, మీ యవనస్తులందరూ దేవుని సన్నిధికి రావాలని, ప్రభు యొద్దకు మీ కుటుంబాలు నడిపించబడాలని, గ్రామాలు ప్రభు యొద్దకు నడిపించబడాలని సేవకులు ఇంకా నక్షత్రాలుగా వేచి ఉన్నారు. కన్నీరు కారుస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, మొరపెడుతూ ఉన్నారు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక వారు కన్నీరు కారుస్తున్నారు కనుక నీ కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉండాలి. అక్కడ మరొక విషయం ఏంటంటే వారి కొరకు ఆ నక్షత్రం వేచి ఉంది, వారిని ప్రభు యొద్దకు నడిపించింది. నడిపించిన తర్వాత వారు ఇంటి లోపలికి వెళ్ళారని చూస్తాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. వారు ఎక్కడికి వెళ్ళారంట? ఇంటిలోనికి వచ్చారంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. వారు ఇంటిలోనికి వచ్చారు. అది నడిపించబడటం మాత్రమే కాదు, ప్రభు యొద్దకు రావటం మాత్రమే కాదు, ఇంటి లోపలికి రావాలి. ఇల్లు అంటే ఇల్లు కాదు, ఇల్లు అంటే దేవుని మందిరం, ఇల్లు అంటే దేవుని సన్నిధి. లోపలికి రావాలి. బయట నుండి బయట వెళ్ళిపోకూడదు, అటే వెళ్ళిపోకూడదు. వెనక కూర్చొని మెల్లకుండా ఆమె అనగానే మెల్లకుండా అటుబడి అటు వెళ్ళిపోకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది లోపల కూడా రారు, బయటే ఉంటారు, వింటారు, మెల్లకుండా వెళ్ళిపోతారు. కొంతమంది వస్తారా, వెనకే కూర్చుంటారు, మెల్లకుండా వెళ్ళిపోతారు. రారు, అసలు దగ్గరికి రారు. దేవుని స్తోత్రం. ఇక్కడ దాకా వస్తారేమో, ప్రార్థన చేయించుకుంటారేమో, ఏమంటే బలిపీఠను పట్టుకుంటారేమో. యేసు రక్తమే. కోరాహు కుమారులు అంటారు, అయ్యా నీ ఆవరణములు చూడాలి నాకు ఆశగా ఉందన్నాడు. అని ప్రార్థన చేస్తే సరే రండి అని ఆవరణలోనికి రానిచ్చారు. ఆవరణలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ప్రార్థన చేస్తారు, అయ్యా నీ గడప దగ్గర ఉండాలి ఆశగా ఉందన్నారు. రండి అని గడప దగ్గరికి రానిచ్చాడు. గడప దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు అంటారు, అయ్యా నీ బలిపీఠం దగ్గర ఉండాలని ఉందయ్యా అన్నారు. రండి అని బలిపీఠం దగ్గర దేవుడు. బలిపీఠం దగ్గరికి వచ్చిన తర్వాత అంటారు, అయ్యా నీ బలిపీఠం వద్ద పిచ్చుకులకు నివాసం దొరికింది, పిల్లలు పెట్టడానికి వానకొలు కూటి స్థలం దొరికిందంటారు. స్తోత్రం. అయ్యా మేము పిచ్చుకులు లాంటి వాళ్ళమయ్యా, మాకు నీ బలిపీఠ దగ్గర కూటి స్థలం దొరికింది. ఎంతో సంతోషించారు.